జై జవాన్ జై కిసాన్ అని చెప్పి సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాలని ట్రోఫీ కొట్టేశాడు. రైతులకు ఇస్తానన్న ప్రైజ్ మనీ కూడా ఇవ్వకుండా నొక్కేశాడు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడైనా బిగ్ బాస్ హౌస్ లో జై జవాన్ అన్న జై కిసాన్ అన్న పల్లవి ప్రశాంత్ ని గుర్తు చేసుకొని మరి తిడుతూ ఉంటారు. అయితే సీజన్ 9 లో మళ్ళీ జై జవాన్ అంటూ సామాన్యుడిగా హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పాడాల ఇప్పుడు టైటిల్ రేస్ లో ముందున్నాడు. టికెట్ టు ఫినాలో గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. టైటిల్ రేస్ లో తనుజకి గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. మొన్నటి శనివారం ఎపిసోడ్ లో సోల్జర్ కళ్యాణ్ అంటూ నాగార్జున సెల్యూట్ అంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చారు. ముందు వారంలో బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినందుకు ఆర్మీ స్టైల్లో కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అంటూ సెల్యూట్ చేశాడు. ఆ సీన్ అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి అంతే. అది నచ్చే శనివారం నాటి ఎపిసోడ్ లో కెప్టెన్ కళ్యాణ్ అంటూ సెల్యూట్ చేశాడు హోస్ట్ నాగార్జున. చివరి వారం కెప్టెన్ కావడం, ఆ తర్వాత వారమే ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ రేస్ లో తనుజని వెనక్కి నెట్టి దూసుకొస్తున్నాడు కళ్యాణ్ పాడాల. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ముగింపుకి మరో 2 వారాలు మిగిలి ఉండగా కళ్యాణ్ పీఆర్పీ టీంలు, కళ్యాణ్ సపోర్టర్స్ తమ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తూ ఓట్ల కోసం విపరీతంగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే సుందర్ అనే ఆర్మీ జవాన్ కళ్యాణ్ పాడాలని ఉద్దేశించి పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు కళ్యాణ్ పాడాల ఇండియన్ ఆర్మీనే కాదని, అతను 6 ఏళ్లు మాత్రమే డ్యూటీ చేశాడని చెప్పుకొచ్చాడు. అతని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు సుందర్. తాము ఆర్మీ జవాన్ కావడంతో పలు ప్రశ్నలు స్పందించాడు. ఆ వీడియోలో కళ్యాణ్ గురించి ఏమన్నారంటే, ప్రతి సోల్జర్ కి 89 డేస్ తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్ లో ఉండడు, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ లో వేస్తారు. ఇప్పుడు సోల్జర్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి 90 డేస్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి కళ్యాణ్ ఆర్మీ నుంచి బయటికి వచ్చేసినట్టే. డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యాడు కాబట్టి ఈ రోజు సోల్జర్ అనే తన ఐడెంటిటీని కోల్పోయాడు. అతను ఒక సామాన్యుడు మాత్రమే. బిగ్ బాస్ హౌస్ లో పాపులర్ అయ్యాడు కాబట్టి ఒక సెలబ్రిటీ మాత్రమే. అతను సోల్జర్ కాదు, జస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను అసలు ఇండియన్ ఆర్మీనే కాదు, అతను సిఆర్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీసు. సోల్జర్ కి లీవ్ దొరకడం అంటే చాలా కష్టం. నా పెళ్ళని చెప్పినా కూడా పెళ్ళేం అవసరం లేదు, తర్వాత చేసుకోవచ్చు అన్నట్టుగానే ఉంటారు అక్కడ. లాంగ్ లీవ్ పెడితే డిస్మిస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడంటే ముందే రీజన్ చేసి ఉండాలి, లేదంటే 90 డేస్ అయిపోయింది కాబట్టి డిస్మిస్ అయినా చేసి ఉండాలి. అతను ఆర్మీ నుంచి వచ్చి 3 ఏళ్లు అవుతుందని చెప్పాడు. 3 ఏళ్లు కాదు, 9 నెలలు ట్రైనింగ్ చేశాడు. ఆ తర్వాత 5-6 నెలలు డ్యూటీ చేసి వచ్చేశాడు. అతను బిగ్ బాస్ హౌస్ లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి ఆర్మీలో ఉపయోగించే 3D అనే పదాన్ని ఉపయోగించాడు. అందులో డి అంటే డిస్ప్లే. అక్కడ ఆటలో గెలిచి బిగ్ బాస్ కి సెల్యూట్ కొడుతున్నాడు, నాగార్జునకు సెల్యూట్ కొడుతున్నాడు. ఒక సోల్జర్ అనేవాడు ఇండియన్ ఫ్లాగ్ కి అయినా కొడతాడు, లేదంటే అతనిపై అధికారులకైనా సెల్యూట్ కొడతాడు. ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ కొడితే క్రమశిక్షణ ఎక్కడున్నట్టు అంటూ కళ్యాణ్ పాడాలపై ఫైర్ అయ్యాడు ఆర్మీ జవాన్ సుందర్. ఇతని వాదన ఇలా ఉంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సుందర్ ని పచ్చి బూతులతో ఎక్కి పారేస్తున్నారు. నువ్వు సాధించలేంది అతను సాధించాడని నీ కొల్లు. అతని ఎదుగుదల చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అయితే 90 డేస్ తర్వాత డిస్మిస్ చేయడానికి పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ సుందర్ చెప్పింది నిజమే అయితే బిగ్ బాస్ వాళ్ళు ఆ మాత్రం వెరిఫై చేయకుండా ఉంటారా? కళ్యాణ్ పాడాలని ఆర్మీ జవాన్ అంటూ అంత గుడ్డిగా నమ్మేస్తారా? అతన్ని డిస్మిస్ చేశారో లేదంటే అతని నిజంగా రిజైన్ చేసి వచ్చాడో ఆ మాత్రం చూసుకోరా? ఇలా ఎన్నో డౌట్స్ అయితే చాలా మందికి వస్తూనే ఉన్నాయి. అయితే కళ్యాణ్ పాడాల బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడే తాను జాబ్ కి రిజైన్ చేశానని, తనకి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అటువైపే ప్రయత్నిస్తానని చెప్పాడు. ఆర్మీకి కూడా తన తండ్రి బలవంతం పైన వెళ్ళాను తప్ప తనకి యాక్టింగ్ అంటే ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ మళ్ళీ ఆర్మీ వైపు వెళ్లే అవకాశం అయితే లేదు. బట్ ఎవరేమనుకున్నా కూడా అప్పట్లో పల్లవి ప్రశాంత్ జై కిసాన్ సింపతి ఎలా వర్కౌట్ అయిందో ఇప్పుడు కళ్యాణ్ కి జై జవాన్ సింపతి కూడా అలానే వర్కౌట్ అయింది. అయితే పల్లవి ప్రశాంత్ లాగా కళ్యాణ్ పాడాల మోసగాడైతే కాదు. అతన్ని గెలిపిస్తే అది చేస్తా ఇది చేస్తా అని మాత్రం దొంగ వాదనలు అయితే గీయలేదు, మాట ఇచ్చి తప్పను లేదు. సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.